మేడం చిరంజీవి గారును నాగార్జున గారు రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో పర్సనల్ రైట్స్ గురించి పిటిషన్ దాఖలు చేశారు. అసలు పర్సనల్ రైట్స్ అంటే ఏంటి మేడం? పర్సనాలిటీ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఒక్క లా అనేది చెప్పలేదు. దెర్ ఆర్ డిఫరెంట్ లాస్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద కాపీరైట్ యాక్ట్, ట్రేడ్మార్క్ యాక్ట్, ఏదైతే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి కింద ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలానే కాకుండా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అని అదొక యాక్ట్ ఉంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అని అంటే వితౌట్ ద పర్సన్స్ కన్సెంట్, అతని వాయిస్ కానీ ఇమేజ్ కానీ పర్సనల్ డేటా కానీ ఓకే ఏది కూడా అతని ఇన్ఫర్మేషన్ లేకుండా అతని కన్సెంట్ లేకుండా దాన్ని తప్పుడు విషయాలకి యూజ్ చేసినా, అతన్ని డీఫేమ్ చేయడానికి యూజ్ చేసినా, వాళ్ళ అనుమతి లేకుండా యూజ్ చేయడము తప్పు. సో ఈ సోషల్ మీడియా మితిమీరిపోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల, వాళ్ళ కన్సెంట్ లేకుండా అశ్లీలమైన వీడియోస్ తీయడము, వాటిని వెబ్సైట్స్లో పెట్టడము, ఇవన్నీ మా అనుమతి లేకుండా జరుగుతున్నాయి. దీనివల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని సెలబ్రిటీస్ చాలామంది కోర్ట్ని అప్రోచ్ అవ్వడము, రిస్ట్రైనింగ్ ఆర్డర్స్, ఇంజంక్షన్ ఆర్డర్స్ ఎవరు వాళ్ళ ఇమేజెస్ కానీ ఇవన్నీ పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్షన్ కింద ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది కామన్ మ్యాన్స్కి కూడా యూజ్ అయితే అంటే వర్తిస్తుందా మేడం? ఎలాంటి సందర్భాల్లో వాళ్ళకి వర్తించుతుంది? డెఫినెట్గా లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. సెలబ్రిటీస్కి సెపరేట్గా లా ఏం లేదు కదమ్మా. ఇది ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు కోర్ట్. మేడం పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి? దాన్ని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎలా రిస్ట్రిక్ట్ చేయగలదు? పర్సనల్ లిబర్టీ అనేది మనకు ఆర్టికల్ 21 మనకి ఆ స్వేచ్ఛనిచ్చింది, కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి, ఏదైనా వ్యాపారం చేయడానికి, ఎక్కడైనా తిరగడానికి విత్ ఇన్ ఇండియాలో వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లిబర్టీ దట్ డజంట్ మీన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ అన్ని నువ్వు ప్రతిసారి ఎన్ఫోర్స్ చేయలేవు. కొన్ని సందర్భాలు ఉంటాయి వేరిన్ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ వచ్చింది 2019లో. ఆ తర్వాత వెంటనే అది తీవ్రంగా వ్యాప్తి చెందకుండా ఏం చేసింది, గవర్నమెంట్స్ లాక్డౌన్ అనేది విధించారు. అప్పుడు పర్సనల్ లిబర్టీ ఏం లేదు కదా. వీఆర్ నాట్ అలౌడ్ ఆన్ టు ద రోడ్స్, ఎక్కడ మూమెంట్ లేదు, ఓన్లీ మనల్ని ఇంటికి రెస్ట్రిక్ట్ చేశారు. సో అలాంటి ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు ఓకే డెఫినెట్గా గవర్నమెంట్స్ మనని పర్సనల్ లిబర్టీని రెస్ట్రిక్ట్ చేస్తాయి. లెటస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అనుకుందాం, అప్పుడు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ మనకు రైట్స్ ఇచ్చింది అని ఎవ్రీ టైం అది మనం ఎన్ఫోర్స్ చేస్తాము అని అనుకోరు. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఇట్. మేడం పర్సనల్ రైట్స్ని ఉల్లంఘించి అంటే ఒక పర్సన్ ఆల్రెడీ ఇవి చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా అవి మళ్ళీ చేస్తే అది వాళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వాలా లేకపోతే పోలీసుని అప్రోచ్ అవ్వాలా? ఇప్పుడు ఈ పర్సనాలిటీ రైట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తిది ఏదైనా బ్యాడ్ సెన్స్ కానీ డిఫేమ్ చేసేటట్టు కానీ అశ్లీలమైన వీడియో ఏదైనా ఏఐ ద్వారా క్రియేట్ చేసి వాడారు అనుకొని ఒక వెబ్సైట్లో పెట్టారు అనుకుందాము. డెఫినెట్గా ఆయన ఫస్ట్ చేయాల్సింది ఏంటి, సైబర్ క్రైమ్ పోలీస్ని అప్రోచ్ అవ్వాలి, ట్రాక్ డౌన్ చేయాలి. ఆ ఐపీ అడ్రస్ ఎవరిది, ఎవరా వ్యక్తి అనేది డెఫినెట్గా పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకుంటారు. అండ్ నాది ఇట్లా వాడకుండా నా ఇమేజ్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, పర్సనాలిటీ రైట్ ప్రొటెక్షన్ కింద నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి ఆయన నా పర్సనాలిటీ రైట్స్ నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఇలా మిస్యూజ్ అవుతుంది అని కోర్టుకి డెఫినెట్గా చెప్పినప్పుడు డెఫినెట్గా కోర్టు పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి ఫేవరబుల్గా ఏదైతే డిగ్రీ ఇస్తుందో అది పాస్ చేస్తుంది.